అనంతపురం జిల్లాలోని రైతులు ఆరుకాలం శ్రమించి పంటలైతే సాగు చేసుకున్నారు. తమ పంటలను సాగు చేసుకోవడానికి వినూత్న రీతిలో తమ ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. పంట సాగు చేసుకున్నాక పక్షుల బెడద ద్వారా చాలా ఇబ్బందులు పడుతున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఇదే క్రమంలోనే లౌడ్ స్పీకర్స్, ప్లేట్లతో సౌండ్ చేస్తూ పంటను సంరక్షించుకుంటున్న రైతులు సాగు చేసిన వరి పొలాల్లో ఉన్నాం. ప్రస్తుతం పక్షులు తినివేసిన పదార్థాలు ఇవి. దీంట్లో పాలు వస్తాయి. ఈ పాలను కూడా తాగేసిన పరిస్థితి. కంకి మొత్తం తాళ్ళుగా ఉంది, లోపల గింజ లేదు. ఇలాంటి పరిస్థితి రైతన్నలు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలోనే మనం చూసుకున్నట్లయితే పంటను కూడా చూస్తున్నాం. ఎక్కడ చూసినా కానీ వరి పైర్లు మొత్తం తాలుగా ఏర్పడిన పరిస్థితి. పచ్చని పైర్లు కనిపిస్తున్నా కానీ కంకులు మాత్రం ఎండుముఖం పట్టాయని రైతన్నలు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. మన వద్ద రైతులు ఉన్నారు. మరిన్ని విషయాలు రైతులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ వరి పంటలో ఇప్పుడు ఎండింగ్ స్టేజ్ మాకు ఇది. అంటే పక్షుల నుంచి చాలా ఇబ్బంది వస్తుంది మాకు. ఈ పక్షులు పంటను చాలా నాశనం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ పంటలు ఏమైందంటే మేము కొంతమంది ముందు నాటుకోవడము, వెనుక నాటుకోవడం జరిగింది. ఈ ముందు నాటుకున్న పంటలు ఏమయ్యాయంటే ఈ వడ్లు కాసే టైంలో ఇవి పాల కంకిలు వదులుతాయి. ఆ పాల కంకులు తాగడం వల్ల పంట మొత్తం నాశనం అవుతుంది. దీని నుంచి మేము స్పీకర్లు వాడడము, టపాకాయలు వాడడము, డోళ్ళు ఇవన్నీ చాలా ఇబ్బంది పడుతున్నాము. పొద్దున 6 గంటలకు వచ్చి పొద్దున 6 గంటల నుంచి 11 వరకు ఉండడము, సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండడము చాలా ఇబ్బందిగా ఉంది. ఇంటి దగ్గర ఏవి పనులు చేసుకోలేక, ఈ పంటల నుంచి పంటలను రక్షించుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. వరి పంట పెట్టినాము, గువ్వల దాడికి తట్టుకోలేక మైకులు పల్లెలు అల్లాడించుకుంటున్నాం. గువ్వల దాడికి పాలని తాగిపోతే ఉత్త గడ్డి ఉంటుంది.